రెండు స్వయంభూ క్షేత్రాలు. ఉమ్. అంటే మనకి ఉదాహరణకి మీరు చెప్పిన శ్రీకాళహస్తి స్వయంభూ క్షేత్రమే కదా. అవును. అంటే దేవుడు అక్కడ సహజంగా వెలసిన క్షేత్రం అని క్షేత్రం. నమ్ముతాం. ఉమ్. దేవుడు వెలసినప్పుడు దేవుడు కూడా తెలియదా వాస్తు ఇక్కడ బాలేదని, లేకపోతే ఇలా ఈ ఈ- ఈ డైరెక్షన్ లో నేను ఉండకూడదని? లేదు మనిషి దాన్ని కట్టడంలో మళ్ళీ తప్పిదాలు ఆ, చేసినట్ట. ఇది మీరు చెప్పింది కరెక్ట్. రెండోది, దేవుడు స్వయంభూగా అక్కడ వెలిచినాడు శ్రీశైలంలో. ఉమ్, శ్రీశైలంలో ప్రకృతి సహజంగా నైరుతుల హైట్ వాస్తుకారులు ఏదైతే చెప్తారో అలాంటిది నైరుతిలో ఉంటుంది, పెద్ద కొండ ఉంటుంది. ఉమ్, వాస్తుకారులు చెప్పేటువంటి ఆగ్నేయంలో 2వ హైట్ ఉండాల్సింది అక్కడ మీరు గమనిస్తే 2వ హైట్లో ఉంటుంది. ఉమ్, ఇంకొకటి వాయువ్యంలో 3వ హైట్ ఉండాలా, అలాగే 3వ హైట్ ఉంటుంది. తూర్పులో ఈశాన్యంలో తగ్గు నీరు ఉండాలంటారు. తూర్పులో మీరు ఈశాన్యంలో పాతాళ గంగకి వెళ్తే శ్రీశైలం పెద్ద డ్యామే ఉంటుంది. శ్రీశైలంలో శివుడికి అదే శివుడు ఇక్కడ శ్రీకాళహస్తిలో ఉన్నారు, రెండు స్వయంభూలింగాలే. ఉమ్, అయితే అక్కడ ఆయనకేంటంటే పడమర నుంచి నీళ్లు టువర్డ్స్ ఈస్ట్కి వెళ్తా ఉంటాయి, అంటే తగ్గుంది. ఉమ్, అదే మీరు ఈశాన్యానికి వెళ్తే మామూలుగా సహజంగా ఎవరికైనా కూడా ఈశాన్యము తగ్గు నీరు ఉండాలంటాం. కానీ ఆయనకు ఎత్తైన గుట్ట మీద మరొక చిన్న గుట్ట, ఆ పైన శివుని ఒకటి స్థాపించి మరింత ఎత్తు చేసినారు. సో ఒకటి. రెండోది ఏంటంటే మీరు నైరుతి నుంచి నడక నడుస్తూ వెళ్తాం. కానీ దీనివల్ల ఎవరికి కష్టం? దేవుడికైతే కష్టం రాదు. దేవుడికి ఏం కష్టం లేదు. మానవ నిర్మితమైనటువంటి మానవులకు మాత్రమే, అక్కడ పరిపాలించే వాళ్ళకు మాత్రమే నష్టం.